పార్వతీపురం మన్యం జిల్లాలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పోస్టర్ను జనసేన నాయకులు ఆవిష్కరించారు. మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పార్వతీపురం జనసేన నేత ఆదాడ మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓంపూరు గంగులయ్య హాజరయ్యారు. కోల్పోయి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్న విధానాలు మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి అంటున్నాడు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. జగన్మోహన్ రెడ్డి దేనికి ఎక్కువ? ఏంటి వీధి రౌడీకి ఎక్కువ, ఫ్యాక్షనిస్టుకి తక్కువ. ఇదే కదా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చరిత్ర. ఆ చరిత్ర నేపథ్యంలోనే మరి గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలంతా తిరస్కరించిన తర్వాత ఆయన గౌరవప్రదంగా ప్రవర్తిస్తే బాగుండేది. అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలట. మరి ప్రజలంతా తిరస్కరించిన తర్వాత హోదా ఎలాగ వస్తుంది? అంటే హోదా ఆయన కొని తెచ్చుకుంటాడా? నేరాలు ఘోరాలు చేసినట్టు, ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు, బ్యాంకుల్ని టోకరా వేసినట్టు, వ్యవస్థల్ని నాశనం చేసినట్టు అన్ని విషయాల్లో కూడా తన మాట నెగ్గాలని చెప్పేసి అనుకో. నువ్వు నెంబర్ 1 వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడివి, ప్రజాసేవకుడు మాత్రం కాదు అని చెప్పడం జరిగింది. రాజకీయాలకు పనికిరావని చెప్పి 10 సీట్లు మాత్రమే నెక్స్ట్ ఎలక్షన్లో వస్తాయని చెప్పాం. ఆయన తప్పిస్తే 10 సీట్లు వచ్చాయి. రికార్డుల్లో ఉంది, టీవీ 24లో రికార్డులో ఉంది, ఇది చూసుకోవచ్చు. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, కొంతమందికి 6th సెన్స్ లేట్గా పనిచేస్తుంది, ఈయనకి కూడా లేట్గా పనిచేస్తుంది. నాకు తెలిసి భారతదేశంలో పెట్టిన మన 16 నెలలు అనుభవించిన జైలు జీవితాన్ని మళ్ళీ జైలు శిక్ష పడదో తెలియదు, కానీ ఈయన అవినీతి వ్యాపారం అమెరికా వరకు వెళ్ళిపోయింది. అమెరికా కూడా అవినీతి దేశం అయితే మనోడు బయట ఉంటాడు. నాకు తెలిసి